హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో నిన్న ఎస్ఎస్సి నుండి విడుదలైన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్తో ఆల్రెడీ వీడియో చేశాను. దాంట్లో మనకి 10th ఇంటర్ డిగ్రీ ప్రతి క్వాలిఫికేషన్తో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏజ్ లిమిట్స్తో కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూసి మీకు ఎలిజిబిలిటీ ఉన్న జాబ్స్ ఉంటే కనుక అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియోలో ఆ ఉద్యోగాలకు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలని అయితే తెలుసుకుందాం. సో మీరు గతంలో కనుక ఎస్ఎస్సి వెబ్సైట్లో ఏదైనా జాబ్‌కి ఆల్రెడీ అప్లై చేసి ఉంటే మీ దగ్గర రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయ్యి సో పైన అప్లై దగ్గరికి వెళ్లి ఎస్ఎస్సి ఫేజ్ 11 2023 సెలక్షన్ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్‌గా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి లేదా రిజిస్టర్ అయ్యానో లేదో తెలీదు అనుకుంటే గనక ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ మెయిల్ ఐడీ అవి అడుగుతుంది. అవి ఫిలప్ చేస్తే గనక మీ పాస్వర్డ్ మర్చిపోతే మీ పాస్వర్డ్ అయితే మీరు రిట్రీవ్ చేసుకోవచ్చు. లేదా మీరు అప్లై చేశానో లేదా డౌట్ ఉన్నా సరే ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టినట్లయితే అక్కడ డీటెయిల్స్ వస్తాయి కాబట్టి మీకు క్లారిటీ అయితే వస్తుంది. లేదు ఇప్పటిదాకా నేను ఎస్ఎస్సి వెబ్‌సైట్‌లో ఎటువంటి జాబ్ కూడా అప్లై చేయలేదు. ఇదే ఫస్ట్ టైమ్ నేను కొత్తగా అప్లై చేయాలనుకుంటున్నాను అనుకుంటే గనక ఇక్కడ న్యూ యూజర్ అని ఉంది కదా! దీని మీద రిజిస్టర్ నౌ అని క్లిక్ చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తుంది. అప్పుడు లాగిన్ అయ్యి మీరు పైన అప్లై మీద క్లిక్ చేసి ఎస్ఎస్సి ఫేజ్‌లో సెలక్షన్ పోస్ట్ సెలెక్ట్ చేసుకొని మీరైతే అప్లై చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అన్నది చెప్తాను. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎలా అప్లై చేయాలని స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీకు దగ్గర డూ యూ హావ్ ఆధార్ కార్డ్ అని అడుగుతుంది. మోస్ట్‌లీ అందరి దగ్గర ఆధార్ కార్డ్ ఉంటుంది కాబట్టి యెస్ సెలెక్ట్ చేసుకొని ఆధార్ కార్డ్ నంబర్ మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయండి. వెరిఫై అని అన్న దగ్గర ప్రతిసారి కూడా మీరు పైన ఏదైతే ఎంటర్ చేస్తారో దాన్ని రెండోసారి మళ్ళీ ఎంటర్ చేయాలి. వెరిఫై ఆధార్ నంబర్ దగ్గర మళ్ళీ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. లేదు మీ దగ్గర ఆధార్ కార్డ్ లేదు అనుకుంటే నో అని చెప్పి మీ దగ్గర ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ ఏదో ఒక ఐడీ కార్డ్ ఇక్కడ లిస్ట్‌లో సెలెక్ట్ చేసుకొని దాని యొక్క ఐడీ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. అలాగే మీ నేమ్ ఏదైతే ఉందో మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ అంటే మీ 10వ తరగతి మార్క్ లిస్ట్‌లో ఎలా అయితే ఉందో మనకి నేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా స్పేసెస్ కానీ ఇవన్నిటితో యాజ్ ఇట్ ఈస్‌గా అక్కడ ఎలా ఉందో అదే విధంగా మీ నేమ్ ఎంటర్ చేయండి. వెరిఫై నేమ్ దగ్గర సేమ్ మీ నేమ్ అనేది మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయండి. సో హావ్ యూ ఎవర్ చేంజ్డ్ ద నేమ్ మీరు కనుక ఎప్పుడన్నా నేమ్ చేంజ్ చేస్తే కనుక సో యెస్ అని పెట్టినా చేంజ్ చేసిన నేమ్ ఎంటర్ చేసుకోండి. లేకపోతే నో అని చెప్పండి. ఫాదర్ నేమ్ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా 10th మార్క్ లిస్ట్‌లో ఎలా అయితే ఉందో మీ నేమ్ గాని, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవన్నీ కూడా డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా మీ 10వ తరగతి మార్క్ లిస్ట్‌లో యాజ్ ఇట్ ఈస్‌గా ఎలా ఉన్నాయో మిస్టేక్ లేకుండా అదే విధంగా ఎంటర్ చేయండి. ఫాదర్ నేమ్ దగ్గర మళ్ళీ ఫాదర్ నేమ్, వెరిఫై దగ్గర మళ్ళీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. మదర్ నేమ్ కూడా సేమ్ 10th మార్క్ లిస్ట్‌లో ఉన్నట్టు ఎంటర్ చేయండి. వెరిఫై దగ్గర సేమ్ 10th మార్క్ లిస్ట్‌లో ఉన్నట్టు ఎంటర్ చేయండి. ఇన్ కేస్ 10th మార్క్ లిస్ట్‌లో మీ మదర్ నేమ్ లేకపోతే గనక మీ మదర్ యొక్క ఆధార్ కార్డ్‌లో ఏదైతే నేమ్ ఉందో సో ఆ విధంగా ఎంటర్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా 10th క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయండి. వెరిఫై దగ్గర మరొకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ మనకి మెట్రిక్యులేషన్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ మీ యొక్క 10వ తరగతి మార్క్ లిస్ట్ తీసుకొని దాంట్లో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉందా లేదా సిబిఎస్ఈ సిలబసా మీరు ఏదైతే చదివారో అది పైన ఉంటుంది బోర్డ్ నేమ్ అనేది. 10th మార్క్ లిస్ట్‌లో ఏ బోర్డ్ అయితే ఉందో ఆ బోర్డ్ సెలెక్ట్ చేసుకోండి. వెరిఫై దగ్గర మరొకసారి మీ బోర్డ్ సెలెక్ట్ చేసుకోండి. మీ 10వ తరగతి మార్క్ లిస్ట్‌లో మీ యొక్క రోల్ నంబర్ ఉంటుంది. ఆ రోల్ నంబర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. వెరిఫై దగ్గర మరొకసారి మీ రోల్ నంబర్‌ని సెలెక్ట్ చేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ వద్ద మీరు ఏ ఇయర్‌లో పాస్ అయ్యారో ఆ ఇయర్ సెలెక్ట్ చేయండి. వెరిఫై దగ్గర మరొకసారి మీరు ఏ ఇయర్‌లో 10th పాస్ అయ్యారో ఆ ఇయర్‌ని సెలెక్ట్ చేసుకోండి. మీ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. వెరిఫై దగ్గర మరొకసారి జెండర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. అలాగే లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీకు 10థా, ఇంటరా, డిగ్రీయా ఏదైతే అది మీరు అప్లై చేసే జాబ్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే మొబైల్ నంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నంబర్ ఏదైతే ఉందో మీకు వర్కింగ్‌లో ఉన్న మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. కింద వెరిఫై దగ్గర మళ్ళీ ఒకసారి మొబైల్ నంబర్ అయితే వెరిఫై చేయండి. ఈమెయిల్ ఐడీ రన్నింగ్‌లో ఉన్నది. ఒకసారి మీ మెయిల్ ఐడీ అనేది లాగిన్ అయ్యి చూసుకోండి. పాస్వర్డ్ అది మీకు గుర్తుందా? వర్కింగ్‌లో ఉందా? లేదా? అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వర్కింగ్‌లోని ఈమెయిల్, వర్కింగ్‌లోని మొబైల్ నంబర్స్ మాత్రమే ఇవ్వండి. వెరిఫై దగ్గర మరొకసారి మెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. మొత్తం అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి పైకి వెళ్లి అన్నీ కరెక్ట్‌గా ఎంటర్ చేశానో లేదా అని చెక్ చేసుకున్న తర్వాత సో మీరు సేవ్ కొట్టి నెక్స్ట్ ప్రెస్ చేయండి. ఓకే. లేదా ఏదైనా మార్చాలంటే మార్చండి. అలాగే కేటగిరీ జనరల్ అయితే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఏదైతే అది సెలెక్ట్ చేయండి. వెరిఫై దగ్గర మరొకసారి సెలెక్ట్ చేయండి. నేషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేయండి. ఐడెంటిఫికేషన్ మార్క్ మీ 10వ తరగతి మార్క్ లిస్ట్‌లో అయితే ఉంటాయి కదా! అవి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ప్రెజెంట్ కూడా నీట్‌గా క్లియర్‌గా విజిబుల్‌గా ఉన్నాయి మనకి అనుకుంటే గనక సేమ్ 10th మార్క్ లిస్ట్‌లో ఉన్న మోల్స్ అయితే ఇచ్చేసుకోండి. లేదు అవి క్లియర్‌గా లేదు నేను వేరేది ఇవ్వాలనుకుంటే ఇప్పుడు మీకు క్లియర్‌గా మనకి చెక్ చేసుకున్నప్పుడు చూపించడానికి ఈజీగా, కంఫర్ట్‌గా ఉన్నది, క్లియర్‌గా ఉన్నది ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. దానికి టైప్ చేయండి ఎక్కడ ఉందో. సో రైట్ చెక్ మీద ఉంటే మూవ్ ఆన్ రైట్ చెక్ లేదా మూవ్ ఆన్ లెఫ్ట్ హ్యాండ్ అలా ఎక్కడైతే ఉందో అది అక్కడ మీరు ఎంటర్ రాయాల్సి ఉంటుంది క్లియర్‌గా. అలాగే మీరు
పీడబ్ల్యూ క్యాండిడేట్ అయితే ఎస్ అని లేదా నో అని సెలెక్ట్ చేసుకోండి. ఎస్ అయితే కనుక ఏ టైప్ ఆఫ్ డిసేబిలిటీ విహెచ్ఆ, హెచ్హెచ్ఆ, ఓహెచ్ఆ, అదర్సా ఏదైతే అది ఇక్కడ కింద ఇచ్చారు కదా లిస్ట్లో మీద ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క డిసేబిలిటీ అయితే కనుక సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే మీరు పర్మనెంట్ అడ్రస్ ఏదో అది ఎంటర్ చేయండి. స్టేట్ ఏది, డిస్ట్రిక్ట్ ఏది, పిన్ కోడ్ ఏది ఇవన్నీ కూడా ఎంటర్ చేయండి. మీరు ప్రస్తుతం ఉన్న అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటే అయితే ఎస్ అని చెప్పండి. లేదా మీరు ప్రస్తుతం ఉన్నది వేరు, మీ పర్మనెంట్ అడ్రస్ వేరు అనుకుంటే నో అని చెప్పి మీరు ప్రస్తుతం ఉంటున్న అడ్రస్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకసారి మళ్ళీ మొత్తం వెరిఫై చేసుకున్న తర్వాత అన్ని కరెక్ట్గా ఉన్నాయని అనిపిస్తే సేవ్ కొట్టి సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ప్రెస్ చేయండి. ఓకే, నెక్స్ట్ డిక్లరేషన్ వస్తుంది. ఇక్కడ ఐ అగ్రీ దగ్గర టిక్ మార్క్ చేసి సో మీరు ఒకసారి ప్రివ్యూ చూసుకోవాలంటే ప్రివ్యూ చూసుకుని నెక్స్ట్ ఫైనల్ సబ్మిట్ కొట్టినట్లయితే మీ రిజిస్ట్రేషన్ అయితే పూర్తి అవుతుంది. సో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ అనేది అయితే మీకు అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. దాన్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత మీకు వచ్చిన ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయ్యి పైన ఇక్కడ ఆప్షన్స్లో మనకి టాప్లో మనకి ఇక్కడ అప్లై అని ఉంటుంది కదా, అప్లై దగ్గరికి వెళ్ళి మీరు అప్లై చేస్తుంది ఏంటి పేజ్ 11 సెలక్షన్ పోస్ట్ 2023 కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకుని మనకి అప్లై మీద క్లిక్కినట్లయితే ఈ విధంగా వస్తుంది. మీరు ఆల్రెడీ ఎంటర్ చేసిన మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడైతే డిస్ప్లే అవుతాయి. ఆల్రెడీ మీరు గతంలో అప్లై చేసిన సేమ్ డైరెక్ట్గా ఇక్కడ నుండి చేస్తారు కదా, ఈ విధంగా మీ పాత డీటెయిల్స్ అన్ని ఓపెన్ అవుతాయి. అన్ని కరెక్ట్గా ఉన్నాయా ఏదైనా అప్డేట్ చేయాలని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్ ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోవాలి. మీకు దగ్గరగా ఉన్న సెంటర్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆప్షన్లో పెట్టుకుని ఒకవేళ ఆ సెంటర్ ఫుల్ అయిపోతే మీకు సెకండ్ లేదా థర్డ్ ఇస్తారు కాబట్టి దీనికి దగ్గరగా ఉన్న ఆ సెంటర్కి దగ్గరగా ఉన్న మరొక 2 సెంటర్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని లేకపోతే నో అని. ఎస్ అని పెడితే మీ యొక్క జాయినింగ్ డీటెయిల్స్ అన్ని కూడా ఎప్పుడు జాయిన్ అయ్యారు డేట్ అనేది కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ పైన ఇంకా కొన్ని చూసినట్లయితే ఇక్కడ బ్లాక్ కలర్లో ఉన్నవన్నీ కూడా ఆల్రెడీ మీరు ముందే ఫిల్అప్ చేసినవి. ఇది ఒకటి రీజన్ టు విచ్ పోస్ట్ బిలాంగ్. ఓకే, మీరు ఏ రీజన్కి అప్లై చేయాలనుకుంటున్నారు, సదరన్ రీజన్, నార్థన్ రీజన్, సెంట్రల్ రీజన్ అని సెలెక్ట్ చేసుకుని మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు. ఓకే, ప్రతి పోస్ట్కి కూడా ఒక పోస్ట్ కోడ్ అయితే ఉంటుంది. ఆ పోస్ట్ కోడ్ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే పోస్ట్ నేమ్ అలాగే లెవెల్ ఆఫ్ పోస్ట్ అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్గా మీకు కొట్టినట్లయితే ఇవి ఆటోమేటిక్గా అయితే సెలెక్ట్ అయిపోతాయి. మీరు ఏ రీజన్ ఏ పోస్ట్ కోడ్ అనేది మీకు ఇక్కడ నోటిఫికేషన్ లాస్ట్లో ఇచ్చారు చూడొచ్చు. KK12123 ఈ విధంగా ప్రతి పోస్ట్కి కూడా ఒక కోడ్ అయితే ఉంది. ఓకే, సో ఇక్కడ NW అంటే ఇది నార్థన్ రీజన్కి సంబంధించింది. ఈ విధంగా మీరు చూసుకుని ఏ రీజన్కి అప్లై చేస్తున్నారు ఏ పోస్ట్ అని చెప్పి ఆ పోస్ట్ పక్కన ఉన్న కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసుకుని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా పోస్ట్ ఏంటి ఆ లెవెల్ ఏంటి అనేది ఆటోమేటిక్గా అయితే రావడం జరుగుతుంది. సెంటర్స్ ఆల్రెడీ చూసాం కదా, ఈ డీటెయిల్స్ అయితే మిస్టేక్ లేకుండా ఫిల్అప్ చేయండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఎప్పుడు జాయిన్ అయినారు ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు అటువంటి డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు అయితే ఫిల్అప్ చేయాలి. సో మిగిలిన వాళ్ళు అయితే అవసరం లేదు. అలాగే మీరు స్క్రైబ్ అనేది అంటే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే కనుక సో మీకు స్క్రైబ్ అనేది కావాలా ఎస్ అని చెప్పి పెట్టుకోండి. కావాలి అంటే మీరు ఓన్గా స్క్రైబ్ని మీరే తెచ్చుకుంటారా అంటే ఎస్ అని పెట్టుకోండి. లేదా ఎస్ఎస్సిని అరేంజ్ చేయమంటే కనుక మీరు ఏ మీడియం అయితే కావాలనుకుంటున్నారో ఆ మీడియం అయితే సెలెక్ట్ చేసుకోండి. స్కిల్ టెస్ట్ ఓకే రిక్వైర్డ్ వెదర్ స్కిల్ టెస్ట్ రిక్వైర్డ్ ఎస్ ఆర్ నో అనేది పెట్టుకోండి. అంటే మీరు పోస్ట్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఆటోమేటిక్గా ఇదైతే ఉంటుంది. కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ ఉంటుంది, కొన్ని పోస్టులకి అయితే ఉండదు. మీడియం ఆఫ్ స్కిల్ టెస్ట్ అంటే మరి ఇంగ్లీష్ లేదా హిందీ ఉంటుంది కదా, మోస్ట్లీ మనకి అందరూ ఇంగ్లీషే కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, లేదా ఇక్కడ ఇతర లాంగ్వేజెస్ ఉంటాయి. మీకు కంఫర్టబుల్ లాంగ్వేజ్ తెలుగు కానీ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ పోస్ట్ ఏదైతే ఉందో పోస్ట్ పక్కన ఫర్ ఎగ్జాంపుల్ 18 to 30 అన్రిజర్వ్ అయితే కనుక 18 to 30 వరకే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఓబీసీ అయితే కనుక మీకు 31 సంవత్సరాలు ఉంటాయి కనుక అంటే మీకు సరిపోవట్లేదు కదా అంటే మీరు ఓబీసీ కింద ఏజ్ రిలాక్సేషన్ పెట్టుకుంటే +3 వస్తుంది కాబట్టి మీరు ఏజ్ రిలాక్సేషన్లోకి వస్తారు కాబట్టి ఎస్ అని లేదా SC/ST అయితే +5 యూజ్ చేసుకుంటుంటే ఎస్ అని లేకపోతే నో అని పెట్టండి. ఎస్ పెడితే SC/STయా బీసీయా దేని కింద ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటున్నారో అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఎడ్యుకేషన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకుంటే దీనికి గ్రాడ్యుయేషన్ అండ్ అబవ్ ఉంది కదా, అలాగే మెట్రికులేషన్ అలాగే ఏదైతే అది మనకి సో క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించి సబ్జెక్ట్ ఏది అలాగే ఇండికేట్ ద హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఈ పోస్ట్కి ఇది డిగ్రీ అయితే డిగ్రీ 10th అయితే 10th ఇంటర్ అయితే ఇంటర్ పెట్టుకుంటారో కానీ మీరు ఇంకా డిగ్రీ కానీ పీజీ కానీ ఎంటెక్ కానీ ఇంకా ఎడిషనల్ చేస్తుంటారు కాబట్టి మీరు ఎక్స్ట్రాగా హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో లేదా టైప్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనకి డీటెయిల్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి కనుక అంటే కొన్ని పోస్టులకి అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు కాబట్టి మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక సో నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉందో ఆర్గనైజేషన్ డిజిగ్నేషన్ ఏంటి నేచర్ ఆఫ్ డ్యూటీ ఏంటి ఎప్పటి నుండి ఎప్పటిదాకా పని చేశారు అని చెప్పి ఇక్కడ ప్లస్ పెట్టి ఇంకా ఏదైనా అదర్ ఎక్స్ప్రెషన్స్ ఉంటే వాటిని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి
మీరు ఆల్రెడీ అడ్రెస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్‌లో ఇచ్చారు కదా! అవన్నీ డిస్‌ప్లే అవుతాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. తర్వాత మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్‌లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. 20-50 కేబీ సైజ్ లోపల జేపీఈజీ ఫార్మాట్‌లో 3.5-4.5 మనకి విత్ హైట్ ఉండే విధంగా మీ ఫోటో అనేదైతే ఇక్కడ మీరు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఫోటో అనేది ఖచ్చితంగా డిసెంబర్ 6 తర్వాత తీసుకొని ఉండాలి అని చెప్తున్నారు. ఇక్కడ చూస్ ఫైల్ దగ్గరికెళ్ళి ఫోటో చూస్ చేసుకోవాలి. అలాగే సిగ్నేచర్ 10-20 కేబీ జేపీఈజీ ఫార్మాట్ 4-2 సెంటీమీటర్ విత్ హైట్ ఉండేలా సిగ్నేచర్ అనేది కూడా ఉండాలి. ఫోటో మీరు డిసెంబర్ 6 తర్వాత తీసుకున్నారని అడుగుతున్నారు. యెస్ అని పెట్టండి. సో, 2 అప్‌లోడ్ చేసిన తర్వాత ప్రాపర్‌గా మనకు అప్‌లోడ్ అయ్యాయో లేదో క్లియర్‌గా విజిబుల్‌గా ఉందో లేదో చూసుకోండి. ఇక్కడ మీకు ఐ అగ్రీ దగ్గర క్లిక్ చేసి అన్నీ ఓకే అయిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి ఒకసారి ప్రివ్యూ చూసుకోండి. ప్రివ్యూ చూసుకున్న తర్వాత మొత్తం అంతా కరెక్ట్‌గానే ఉంది. మిస్టేక్స్ లేకుండా అంతా పర్ఫెక్ట్‌గానే చేశాను అని అనుకున్న తర్వాత మీరైతే ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ వస్తుంది. సబ్మిట్ క్లిక్ చేయండి. ఒకసారి ప్రివ్యూ చూసిన తర్వాత మళ్ళీ సబ్మిట్ రాకుండా వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది సర్వర్ ఇష్యూస్ వల్ల. మోస్ట్‌లీ ఎస్ఎస్‌సి ఎప్పుడూ కూడా లాస్ట్ వీక్ దాకా వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగానే అప్లై చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఎస్ఎస్‌సి ఎప్పుడు కూడా సర్వర్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి. ఓకే. సో, మీరు ఆ విధంగా చెక్ చేసుకొని వీలైనంత త్వరగా అప్లై చేయడానికి ట్రై చేయండి. ప్రివ్యూ కొట్టి మొత్తం కరెక్ట్‌గా ఉందనుకున్న తర్వాత మీరు ఫైనల్ సబ్మిట్ అయితే చేయొచ్చు. ఫీజు లేకపోతే ఇక్కడితో అయిపోతుంది. ఎవరికైతే ఫీజు రూ. 100 పే చేయాలో నెక్స్ట్ ఫీ పేమెంట్ ఆప్షన్ అయితే వస్తుంది. మీరు ఆన్‌లైన్ బ్యాంకింగ్ గాని, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా క్యూఆర్ కోడ్, భీమ్ యూపీఐ ఏదో ఒక పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరైతే రూ. 100 ఫీజు పే చేసి తర్వాత మీరైతే ప్రాసెస్ అయితే పూర్తి చేయొచ్చు. మీకు ఫోటో అనేది ఎలా ఉండాలని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఫోటో పైన డేట్ ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఫోటో అనేది రీసెంట్‌గా తీసుకొని అయితే ఉండాలి. ఈ విధంగా ఫోటో ఉండాలి. మీకు ఇక్కడ టూ కలర్‌గా ఉన్నా, టూ క్లోజ్‌గా ఉన్నా, బ్లర్‌గా ఉన్నా, ఇక్కడున్న ఏ విధంగా ఉన్న ఇంటూ మార్క్ ఎక్కడైతే ఉందో ఇటువంటి స్పెట్స్ పెట్టుకొని ఉండకూడదు. అలాగే సైడ్ లుక్ గాని, చిన్నగా గాని, ఓకే. క్యాప్ పెట్టుకొని గాని ఉంటే గనక మీ ఫోటో అనేది రిజెక్ట్ అవుతుంది. ఈ విధంగా స్టార్టింగ్‌లో ఇచ్చిన ఫోటో మాత్రమే ఈ టైప్ ఆఫ్ మాత్రమే యాక్సెప్టెడ్ అనేది ఉంటుంది. మీరు ఫోటో పైన డేట్ వేయాల్సిన అవసరం లేదు. బట్ ఫోటో అనేది రీసెంట్‌గా ఉండే ఫోటో అయితే తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఒకసారి నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. క్లియర్ కట్‌గా మొత్తం కూడా డీటెయిల్స్ అన్నీ చదువుకున్న తర్వాత తొందరపడి అప్లై చేయమంటాం త్వరగా అప్లై చేయమని చెప్పి మిస్టేక్స్ చేయకండి. సో, మిస్టేక్స్ లేకుండా చూసుకొని ప్రతిదీ కూడా క్లియర్‌గా మొత్తం నోటిఫికేషన్ అంతా చదువుకున్న తర్వాత మీ రీజియన్‌లో ఏ జాబ్స్ ఉన్నాయి, మీ కేటగిరీలో జాబ్స్ ఉన్నాయా లేదా దానికి ఎక్స్‌పీరియన్స్ అడిగాడు ఏంటి ప్రతిదీ కూడా క్లియర్ కట్‌గా మొత్తం చూసుకున్న తర్వాత మిస్టేక్స్ లేకుండా అయితే అప్లై చేయడానికి అయితే ప్రయత్నించండి. సో, చాలామంది ఎగ్జామ్ తెలుగులో ఉంటుందా లేదా అని అడుగుతున్నారు. దానికి సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫో అయితే నోటిఫికేషన్‌లో ప్రొవైడ్ చేయలేదు. జనరల్‌గా ఎగ్జామ్ ప్యాటర్న్ ఇచ్చిన తర్వాత కింద పేపర్ ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది లేదా ఇతర లాంగ్వేజ్‌లో ఉంటుందని చెప్పి కింద రాస్తాడు. కానీ ఇక్కడ నోటిఫికేషన్‌లో అయితే రాయలేదు. బట్ ఒక దగ్గర మటుకు ఈ పోస్ట్ కోడ్ ఏదైతే ఉందో పర్టిక్యులర్‌గా ఈ జూనియర్ గ్రేడ్‌కి సంబంధించిన పోస్ట్‌కి మాత్రం 16 లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. ఇందులో తెలుగు కూడా ఉంది. సో, దీన్నైతే మీరు సెలెక్ట్ చేసుకోండి అని అయితే చెప్తున్నారు. సో, కానీ క్లారిటీగా మటుకు మిగతా పోస్టులకు సంబంధించి గాని, ఇది కూడా 10థ్ దాకా చదివున్నారా లేదా లాంగ్వేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ పోస్ట్‌కి అని చెప్పారు గానీ, ఎక్కడ కూడా తెలుగు లాంగ్వేజ్‌లో పేపర్ ఉంటుందా? ఓన్లీ ఇంగ్లీష్, హిందీలో ఉంటుందా? ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ అయితే రీసెంట్‌గా తెలుగు ఆప్షన్ ఇచ్చారు. బట్ ఈ నోటిఫికేషన్ అయితే క్లారిటీగా ఎక్కడ కూడా లాంగ్వేజ్‌కి సంబంధించి డీటెయిల్‌గా పేపర్ అనేది ఇంగ్లీష్‌లో ఉంటుందా? తెలుగులో ఉంటుందా? అని చెప్పి ఎక్కడా ఇవ్వలేదు. ఇంగ్లీష్, హిందీలో మాత్రం అయితే ఉంటుంది. అదైతే కన్ఫర్మే. బట్ తెలుగు ఉంటుందా? లేదా? అని చెప్పి క్లారిటీగా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. మేబీ తర్వాత ఏమన్నా ఒక స్పెషల్ నోటీస్ విడుదల చేసి దానికి సంబంధించి ఏమన్నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారేమో. ప్రస్తుతం అయితే నాకైతే ఎక్కడ నోటిఫికేషన్‌లో క్లారిటీగా అయితే కనబడలేదు. సో, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మటుకు మీకు ప్రొవైడ్ చేస్తాను. ప్రస్తుతానికి ఇది అప్లై చేసుకునే సంబంధించిన ప్రాసెస్ వీడియో అనేది. ఒకసారి నోటిఫికేషన్ మొత్తం కూడా క్షుణ్ణంగా చదివిన తర్వాత 1, 2 డేస్ లేట్ అయినా పర్వాలేదు. అలాగని చెప్పి లాస్ట్ వీక్ దాకా వెయిట్ చేయకండి. 1, 2 డేస్ లేట్ అయినా క్లారిటీగా అన్నీ తెలుసుకున్న తర్వాత మీరైతే అప్లై అయితే చేయొచ్చు. ఓకే. సో, ఇది ఎస్ఎస్‌సికి సంబంధించిన ఫేజ్ 11 అప్లై ప్రాసెస్ డీటెయిల్స్ అనేది. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే. థాంక్ యూ.